సోషల్ మీడియాలో కొందరు వైసీపీ ఫోన్పే బ్యాచ్ వాళ్ళు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కింద మా ఎంపీలు మద్దతు ఇవ్వడం లేదు, టీడీపీ వాళ్ళు మద్దతు ఇచ్చినారని ప్రాపగండా చేసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి మేము కౌంటర్ ఇవ్వడానికి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించినాము. ఏమంటే వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టము పార్లమెంట్లో బీజేపీ గవర్నమెంట్ అలాగే మంత్రి గారు వాళ్ళు వివరించినారు. దానికి ఏం కాలే, పార్లమెంట్ నుంచి మళ్ళా రాజ్యసభకి పోవాలా, అప్పుడు అది ఆమోదం అయ్యేది. ఏం కాకముందరే మా కుటుంబ ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన ముస్లిం సామాజిక వర్గంలో విషపూరితమైన మాటలు పెట్టాలని, అలాగే విషపూరిత వాతావరణం సృష్టించాలని కోరుకుంటున్న వైసీపీ బ్యాచ్ వాళ్ళకి మేము ఒకే ఒక హెచ్చరిస్తున్నాము. అయ్యా, మీరు 2019 ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ముస్లింల నల్ల చట్టాలు వచ్చినాయి. దాన్ని మీరు కళ్ళు మూసుకొని మీరు మద్దతు ఇచ్చినారే, అప్పుడు కనబడలేదా ముస్లిం సామాజిక వర్గం అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమి అంటే ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్, త్రిబుల్ తలాక్ మరియు ముస్లిం పర్సనల్ లా బోర్డు, యూనిఫామ్ సివిల్ కోడ్, దాని మీద కూడా అంతగా ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఎలా మద్దతు ఇచ్చినారని మేము సూటిగా అడుగుతున్నాము. మీరు ఇంకా మా ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు కాలే, బీజేపీ ప్రభుత్వము కుటుంబ ప్రభుత్వంలో ఉంది. కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన సారథ్యంలో ముస్లిం మైనార్టీ వర్గాలకు ఏ ఒక్కరు కూడా హాని జరగదు. మా మైనార్టీ వర్గంలో ఉండే ఏ ఒక్క దాని మీద కూడా ఏమి కూడా ఆపద రాదని మేము భావిస్తున్నాము. అలాగే ముస్లిం ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వానికి 11 మంది ఇచ్చి వాళ్ళు ఇంటికే పరిమితం చేసినారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అందుకని ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి మనము ఒకే ఒక ప్రశ్నిస్తున్నాము. గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులకు అప్పుడే ముస్లిం సమాజం మీకు ధిక్కరించింది, అలాగే దూరం చేసింది. మరి ముఖ్యంగా ముస్లింల హక్కుల పోరాట సమితి అనే ఒక సంస్థ అయిన ఫారూక్ షిబ్లీ గారి నేతృత్వంలో నిజంగా వాళ్ళు చేస్తున్న పోరాటము, వాళ్ళు చేస్తున్న ముస్లిం సమాజం కోసము వాళ్ళ తపన చూస్తే నిజంగా నేను హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఏ ఒక్క సమస్య వచ్చినా ఆయన ముందుండి ఆయన డైరెక్ట్గా మన నారా చంద్రబాబు నాయుడు గారికి కలివే అంత టైం తీసుకున్నారంటే మా నారా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మీరు చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కలవాలంటే ఒక ఎమ్మెల్యే కూడా అపాయింట్మెంట్ లేదు. అలాంటిది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఏమైనా సమస్యలుంటే డైరెక్ట్గా మాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి, నేను ఆ సమస్యను పరిష్కరించే వరకు నేను పోరాడతానని తెలిపినారు. అలాంటి మనస్తత్వం కలిగిన మన నారా చంద్రబాబు నాయుడు గారి మా కోసము, మా ముస్లిం సమాజం కోసము పోరాడతారని మేము ఆశిస్తున్నాము. మరి ముఖ్యంగా కడప జిల్లా పొలిట్ బ్యూరో అయిన ఆర్ శ్రీనివాసులు రెడ్డి గారు చూస్తున్నారు మీరు, ఆయన విజయవాడలో ముస్లిం హక్కుల పోరాట సమితి వాళ్ళ సభ్యులతో కలిసి ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి దానికి ఏదో ఒక సవరణ చేయాలని తాపత్రయంతో వినతి పత్రం కూడా ఇచ్చినారు. నిజంగా మా వాసు అన్న ముస్లిం సమాజం కోసము ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి చేయాలని ఆయనకు కూడా తపన ఉంది. కొన్ని వర్గాలు కడప నగరంలో దుష్ప్రచారం చేస్తూ ముస్లింలకు దూరం చేస్తున్నారు, ముస్లింలకు రానివ్వడం లేదని చేస్తున్నారు. వాళ్ళకి ఒకే ఒక హెచ్చరిస్తున్నాను, ఒకే ఒక మా వాళ్ళకి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏమిటంటే మీరు చూడండి, వక్ఫ్ బోర్డు సవరణ చట్టంకి వ్యతిరేకంగా ఆ బిల్లుకు ఏమైనా కోపాలు ఉంటే ముస్లింలకు హాని జరగకుండా చూడాలని కోరుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక శ్రీనివాసరెడ్డి తప్ప వేరెవరు కారు. గత ప్రభుత్వంలో జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఏ ఒక్క రోజైనా కానీ ముస్లింల కొరకు ఏ ఒక్క సమస్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకుపోయే దాఖలా లేదు. మన పొలిటికల్ బ్యూరో అయిన ఆర్ శ్రీనివాసరెడ్డి గారు మా కోసం ముస్లింల సమాజము వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు, అలాగే ముస్లిం హక్కుల పోరాట సమితితో కలిసి, అలాగే ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి అయిన ఎన్ఎండి ఫారూక్తో నేతృత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారి నేతనేమి ఎంపీలోకి అందరికీ వినతి పత్రం ఇచ్చినాడు. ఇది వాసు అన్న మనస్తత్వం. దయచేసి ఇలాంటి చవాకులు మాటలు మానేయండి. ముస్లిం సమాజానికి
టీడీపీ ప్రభుత్వం కానీ మన నారా చంద్రబాబు నాయుడు ఆయన కానీ అలాగే వాసవన్న కానీ ఆర్ మాధవిరెడ్డి ఎప్పుడు అవక్క చేసుకుంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో ఉంటారు అని నేను తెలియజేస్తూ, ఇంకొకసారి ఇలాంటి అవాక చవకలు మాటలు ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియాలో వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మేము హెచ్చరిస్తున్నాను.